హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. కామన్ మ్యాన్‌గా 'బిగ్ బాస్‌లోకి' ఎంటర్ అయిన ప్రశాంత్ కప్పు కట్టుకునే వచ్చారు. విన్నర్ అయ్యే వచ్చారు. అంతవరకు బానే ఉంది గానీ, వచ్చిన తర్వాత 'బిగ్ బాస్' ఆళ్ళు చాలా ఫీల్ అయ్యారంట. కామన్ పీపుల్ అంటూ 'బిగ్ బాస్‌లోకి వచ్చిన తర్వాత ఫేమ్ వచ్చాక దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారు. మీకు గుర్తుందా? నూతన్ నాయుడు గారు. ఆయన కూడా ఒక కాంట్రోవర్సీలో అప్పట్లో చిక్కుకున్నారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా బయటకొచ్చిన దగ్గర నుంచే డే 1 నుంచే ఆ ఏదో ఒక రోజు ఇష్యూస్‌లో నుంచే అదే డే 1 అంటున్నారు. నుంచే ఉంది. ఏదో ఒక ఇష్యూలో ఆయన ఉంటున్నారు. సో, ఈ నేపథ్యంలో సజ్జనార్ గారు కూడా కాస్త సీరియస్ అవుతున్నారు. పల్లవి ప్రశాంత్ గారికి సంబంధించి అంటున్నారు. ఏం జరిగింది? అంటే బెట్టింగ్ యాప్‌లని ప్రమోట్ చేసే ప్రక్షాళనలో సజ్జనార్ గారు బాగా హ్మ్. మునిగిపోయున్నారిప్పుడు. ఎందుకంటే ప్రాణం ఒకరు తీయడం వేరు, సెల్ఫ్ మర్డర్ వేరు. సెల్ఫ్ మర్డర్ అంటే సెల్ఫ్ సూసైడ్. హ్మ్. వాళ్ళేదైతే చేసుకుంటున్నారో. దేనివల్ల ఈ బెట్టింగ్ యాప్‌లు అలాంటి సెలబ్రిటీస్, అలాంటి సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ మాకు డబ్బు సంపాదిస్తున్నాం. మేము ఇంత సంపాదించుకున్నాము. మీరు కూడా వాడండి. మీకిష్టమైతే ఓకే. అని చెప్పడం వల్ల వాళ్ళని ఇష్టపడే అభిమానులు ఎవరో ఒకరు ఉంటారు కదండీ. ఇప్పుడు 100 హ్మ్. మందిలో ఒక్కడైనా పిచ్చోడు ఉండడా? 99 మంది పిచ్చోళ్ళని వదిలేయండి. ఒక్కడైనా పిచ్చోడు ఉంటాడు కదా! వాడంటే పరిచయం ఇప్పుడు మళ్ళొచ్చినా అనే పల్లవి ప్రశాంత్‌కి ఎందుకు 'బిగ్ బాస్' సెట్ బయట అంతమంది జనసందోహం? అవును. ఆయన లోపల చేసిన డ్రామానేగా. హ్మ్. నేనెప్పుడు 'బిగ్ బాస్‌కి' పల్లవి ప్రశాంత్‌కి సపోర్ట్ చేయలేదండి. ఐ నెవర్ సపోర్టెడ్ పల్లవి ప్రశాంత్. ఎందుకంటే అతను అక్కడికి వెళ్ళడానికి నేను మట్టి తింటాను. నేను మట్టిలో అన్నం కలుపుకొని తింటాను. నన్ను పంపించండని ఏడ్చి, గందరగోళం చేసి, నేను సూసైడ్ చేసుకుంటాను పంపించకపోతే అని చెప్పి, దాని తర్వాత అక్కడ లోపలికెళ్ళి అతను చేసిన డ్రామా, హంగామా అంతా మనందరికీ తెలిసిందే. కానీ అతనికి ఎంత డబ్బొచ్చి బయటకొచ్చి నేను రైతులకిచ్చేస్తాను ఇదంతా కూడా అది ఎవరికిచ్చాడో, ఆయనే ఉంచుకున్నాడో, అసలేం చేశాడో ప్రపంచానికి తెలియలేదు. హ్మ్. అక్కడితో అయిపోయింది. యాంకర్‌లని తిట్టాడు ఇంటి దగ్గరకొచ్చినోళ్ళని. ప్లస్ మీడియా "నువ్వు గెలిచావు కదరా! మేమే కదా అంత అవును. కష్టపడి మీకు ప్రమోషన్‌లు అన్నీ చేసాము. మాకు కొంచెం వీడియో బయటలివ్వంటే నేను ఇవ్వను పో" అన్నాడు. మాటికొస్తే వాళ్ళ పేరెంట్స్‌ని తీసుకొచ్చారు. సరే నీ వల్ల ఆర్టీసీ బస్సు తగలబడిపోయింది. అమర్దీప్ కార్‌ని వాళ్ళ అమ్మా, నాన్నని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నీ వల్ల అసలు లా అండ్ ఆర్డర్‌కి ఎంత అన్యాయం జరిగిందో పోలీసోళ్ళు అది పనిగా వద్దు. ఇప్పుడు ఎట్లయితే మనకు 'సంధ్యా థియేటర్' దగ్గర అల్లు అర్జున్ గారికి ఇష్యూ అయ్యి లోపలికి తీసుకొనెళ్లారో, దానికి ముందు పల్లవి ప్రశాంత్ అదే జరిగింది. హ్మ్. సార్ మీరు వెనక గేట్ నుంచి ఎళ్ళండి. బయట చాలా ఆహ్, గొడవ అవుతోంది. మీ ఫ్యాన్స్ అందరూ దానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అవుతుంది. ప్రాణాలు పోతే చాలా కష్టమవుతుంది అంటే, వెనక గేట్ నుంచి పంపిస్తా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి మళ్ళీ వచ్చి అక్కడికొచ్చి దండలు ఇసిరేయడాలు, ఇవన్నీ ఏదో కలర్‌వన్నీ హ్మ్. చేయడాలు, మళ్ళొచ్చినా అని చెప్పి తగ్గేదేలే అని చెప్పి పుష్పలో లాగా చెయ్యి ఇట్లా పైకెత్తి చెప్పడాలు, ఇయన్నీ చేయడం వల్ల అతని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువైపోయి తొక్కిసలాట జరిగి, ఆర్టీసీ బస్‌ని తగలెట్టేసి ఇన్ని చేశారనమాట. దానివల్ల అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. బెయిల్ మీద బయటకొచ్చాడు. సరే నువ్వు బెయిల్ మీద బయటకొచ్చి ఏం చేసావు? మళ్ళీ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసావు. హ్మ్. దానివల్ల నీకు డబ్బులొస్తాయి. మీకు తెలుసా అండి ఒక్క బెట్టింగ్ యాప్ అలాంటి సెలబ్రిటీ అంటే ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్, ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తే వాడికిచ్చే పారితోషికం 30,00,000 నుంచి 50,00,000 వరకు. ఒక్కసారి ప్రమోట్ చేసినందుకు. బాప్రే! ఒకే ఒక్కసారి ప్రమోట్ చేసినందుకు. అంటే వీడికే 50,00,000 ఇస్తున్నారు అంటే వాళ్ళెంత సంపాదిస్తారు ఇలాంటి అమాయకుల వల్ల? మరి కోట్లే కదండీ! 50,00,000 అంటే ఎట్లా వాళ్ళకంతే. అది కూడా వాళ్ళ ఇంటికొచ్చి, ఇంటి దగ్గరే డబ్బిచ్చి, హ్మ్. నువ్వు వీడియో చేసి, అప్పుడు ప్రమోట్ చేసిన వీడియో ట్యాగ్ చేసిన తర్వాత వాళ్ళెళ్ళిపోతారు. డబ్బు వీడి చేతికే ఇస్తారు. దే విల్ నాట్ ట్రాన్స్‌ఫర్ ఇన్ ద అకౌంట్స్. క్యాష్ ఇస్తారు. సో, ఇలాగా ప్రమోట్ చేస్తున్న వీడియోస్ అన్నిటిని కూడా మన అన్వేషణ ప్రతి ఒక్కరిది రోజుకొకటి బయట పెడుతున్నాడనమాట. సో, సుప్రీత అది కూడా పెట్టాడు. సజ్జనార్ ఏం చెప్పారంటే, "మీరు క్షమాపణలు అడిగినా కూడా మిమ్మల్ని వదిలేది లేదు. మీ మీదైతే కేస్ ఫైల్ చేస్తాము. మీరు కోర్ట్‌లో చెప్పుకోండి ఏం చెప్పుకోవాలో" అనేది. సుమోటో కేస్ హ్మ్. ఖచ్చితంగా ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. అని ఎవరైతే ప్రమోట్ చేశారో ఇప్పుడు దాంట్లో హర్ష సాయి ఉన్నాడు. మన షణ్ముఖ్ జశ్వంత్ ఉన్నాడు. హ్మ్. ప్రతి ఒక్కరు ఉన్నారు దాంట్లో ప్రమోట్ చేసిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్‌లో. అలా నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఆల్ 70-80 సెలబ్రిటీస్ హూ కాల్డ్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ సెలబ్రిటీ, సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు మొన్న 'భయ్యా సన్నీ యాదవ్' ఏదైతే వాళ్ళ ఇంటికెళ్ళి ఒక ప్రముఖ ఛానల్ వాళ్ళ ఇంటికెళ్ళి "ఏంటండి మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు" అంటే వాళ్ళ తల్లిదండ్రులు స్పందించింది ఏందంటే, "మాకు
వ్యవసాయ భూములు ఉన్నాయి, మాకు మెడికల్ షాపులు ఉన్నాయి, మాకు మొబైల్ షాప్ ఉంది, మాకు ఆ వచ్చిన డబ్బుతోనే మేము ఇల్లు కట్టుకుంటున్నాము. మా అబ్బాయి బెట్టింగ్ యాప్లతో సంపాదించి మాకు పెట్టడం అదంతా అబద్ధము. అసలు మా అబ్బాయి బెట్టింగ్ యాప్ల మీద ఏం సంపాదించాడు, మీ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయో చూపించండి అంటే వాడు క్లియర్గా చూపించారంట. ఇదిగో మీ అబ్బాయి 30 కోట్లు సంపాదించాడు చూడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడు మీ అబ్బాయి, ఫోన్ చేయండి. మా అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తల్లిదండ్రుని ఇబ్బంది పెట్టడం తప్పు, బట్ ఏంటంటే ఇంకా తప్పదు. వాడు అతను రావచ్చి ఇక్కడికి వచ్చి లొంగిపోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా పోలీసులు. బట్ లా అండ్ ఆర్డర్ ప్రకారం దే కెనాట్ డూ ఎనీథింగ్ టు దేర్ పేరెంట్స్. అబ్బాయిని పట్టుకోవాల్సింది, వీళ్ళని ఏం చేసేది ఏమి ఉండదు అనమాట. సో ఆయన ఎక్కడో తప్పించుకొని తిరుగుతున్నాడు. ఇలా రోజుకొక వీడియో బయట పెట్టడము, సజ్జనార్ గారిని ట్యాగ్ చేయడము. ఎవరైతే మనం అరెస్ట్ అవుతామని భయపడే వాళ్ళు ముందే వీడియోలు చేసేసి మమ్మల్ని క్షమించండి, మేము అప్పుడు తెలియక చేశాము. బట్ తెలియక చేసినా నీ వల్ల ఏదో ఒకరు ఎవరో ఒకరు ఏదో నష్టపోయి ఉంటారు కదా, నష్టపోయి ఉంటారు కూడా. సో వాళ్ళని ఎవరు భర్తీ చేస్తారు? నువ్వేమో డబ్బులు తీసేసుకొని ఇప్పుడు సారీ చెప్తే డబ్బులు తిరిగిస్తావా? నువ్వు వాళ్ళు ఇచ్చింది ఇవ్వవు కదా. ఎందుకంటే నువ్వు వర్క్ చేసావు, ప్రమోట్ చేసావు, వాడు డబ్బులు ఇచ్చాడు. నువ్వు ఇప్పుడు నేను ఆ ప్రమోషన్ వల్ల నాకు చాలా మంది చనిపోతున్నారు, నేను డబ్బు వెనక్కి ఇచ్చేస్తానని నువ్వు ఇవ్వవుగా. సారీ చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, నష్టపోయిన వాళ్ళ బతుకులు తిరిగి రావు. ఇప్పుడు ప్రాణాలే తీసుకోవాలని లేదండి, చాలామంది నష్టపోయి బాధపడుతూ కుంగిపోతూ ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికే చాలా టైం పడుతుంది కదా. అలాంటిది ఇప్పుడు మేము బయటకు వచ్చి అప్పుడు నేను చేశాను ఇప్పుడు సారీ అని చెప్పి ఏదో సమాజానికి నువ్వేదో మంచి మెసేజ్ ఇస్తున్నట్టుగా వచ్చి వీడియోలు చేసేస్తే ఇట్ డజంట్ వర్క్అవుట్. సో అందుకని సజ్జనార్ గారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ ఇష్యూని. ఎట్టకేలకి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ లోకల్ బై నాని లోపల ఉన్నాడు. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్, పల్లవి ప్రశాంత్ మీద సుమోటో కేసు ఈరోజు రేపో నమోదవుతుంది. దే ఆర్ గెటింగ్ ఆల్ ద డేటా. అండ్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అని చెప్పి, ఇంకోరు వినయ్ అని చెప్పి, అండ్ బ్యాంకాక్ పిల్ల అమ్మాయి, అండ్ షణ్ముఖ్ జశ్వంత్, హర్ష సాయి, వీళ్ళందరూ ప్రమోట్ చేసిన వాళ్ళే, ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ. కాకపోతే వెంటనే కొంతమంది తేరుకుని దాన్ని ఆపేశారు. అవును, వీళ్ళు కంటిన్యూ చేసుకున్నారు, డబ్బు వస్తుంది కదా మనకు అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేయాలని ఖచ్చితంగా సజ్జనార్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫాలోవర్స్ అందరినీ కూడా అన్ఫాలో అవ్వండి, మీరు ఇవన్నీ పెట్టద్దు, ఇవన్నీ చెయ్యొద్దు అని చెప్పడం జరుగుతుంది. సో అన్వేష్ ఏంటంటే కంకణం కట్టుకొని థాయిలాండ్లో కూర్చొని రోజుకొకరిని విడుదల చేస్తున్నాడు అనమాట. అలాగా అంటే ఏంటి, ఒక రోజుకొక డెలివరీ ఇచ్చినట్టు మన జొమాటో స్విగ్గీలో లాగా పూటకి ఒక డెలివరీ ఇచ్చినట్టు పూటకు ఒక వీడియో బయట పెడుతున్నాడు. అంటే వాళ్ళకేం పని ఉంటుంది బేసికల్గా. వాడు ఏంటంటే వాడెక్కడ ఇరుక్కుంటాడా అని చెప్పి వాడు ముందుగానే అందరివి బయట పెట్టేస్తే అమ్మో ఇంతమందిని అరెస్ట్ చేస్తున్నారు కదా, నన్ను ఎప్పుడు అరెస్ట్ చేయాలి అని అనుకుంటారు. ఆయన కూడా చేయకుండా ఏం లేడు. నిన్న పరేషాన్ బాయ్స్ వీడియో పెట్టాడుగా, ఆయన ప్రమోట్ చేసి. అదే అంటున్నాను నేను, ఇప్పుడు ఎవరైతే అన్వేష్ పెడుతున్నారో ఆయన కూడా ప్రమోట్ చేశారు. అండ్ సురేఖవాణి గారు వాళ్ళ డాటర్ సుప్రీత కూడా ప్రమోట్ చేశారు. కాకపోతే సుప్రీత బయటకు వచ్చి చెప్పారు ఇక ముందు నేను చేయను అని. కానీ ఇప్పుడు అది అడ్డం పెట్టుకుని సజ్జనార్ గారు అవన్నీ పప్పులుడుగా పోవాల్సిందే లోపలికి అంటున్నారు ఆ అమ్మాయిని కూడా. సో ఎంతమందిని లోపలేస్తారో పక్కన పెడితే ఇవన్నిటితో ఇక్కడితో స్టాప్ అయితే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. దానికి సజ్జనార్ గారు కానీ వీళ్ళు కానీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. కానీ రోజుకొక న్యూస్ బయటికి రావడము, వాళ్ళు యాపింగ్ చేశారని ఇప్పుడు వాళ్ళ ఫాలోవర్సే ఇదిగో ఈమె కూడా చేసింది, ఈమెను కూడా పట్టించండి అని వీళ్ళు పేరు తెచ్చుకోవడానికి వాళ్ళ ఫాలోవర్సే వీళ్ళ వీడియోలు బయట పెడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీత గారు ఉన్నారు, సుప్రీత గారు ఫాలోవర్స్ ఉంటారు కదా, దాంట్లో నుంచే ఒకరు వచ్చి సుప్రీత గారి వీడియో నువ్వు కూడా చేసావు కదా, ఇప్పుడు చూడు నువ్వు నీ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారని ట్యాగులు చేస్తున్నారు. సో పీపుల్ ఆర్ గెటింగ్ సెల్ఫ్ రియలైజేషన్. అది వాళ్ళకి రావట్లా. ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. సుమోటో కేసు మీద చాలా పెద్ద కేసు అది, దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. సో ఇలాంటి వాటిని వీళ్ళు ఎట్లా ఎదుర్కొంటారు, సజ్జనార్ గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీంట్లో ఇంకెవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ రాజకీయ పరంగా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆ రకంగా కూడా ఆలోచించాలి అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.